హాయ్ ఫ్రెండ్స్, ఒక భార్య బాధితుడి దీన కథ ఇది. కథ అనే కంటే వ్యధ అంటే బాగుంటుందేమో. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఒకరితో సంబంధం కలుపుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేసుకోండ్రా అని. అది వినకపోతే ఏం జరుగుతుందో ఈ స్టోరీ నిదర్శనంగా నిలబడుతోంది. దివ్య, మగాన్ ఇద్దరు సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్నారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు కూడా. ఆ తరువాత మగాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏంటి? భార్య వేధింపులు, భార్య ప్రవర్తన. అవును, దివ్యకి బాగా డబ్బు పిచ్చి. ఎప్పుడు డబ్బు కావాలి అని వేధిస్తూ ఉండేది. భర్త మగాన్ కూడా ఎంతో కొంత డబ్బులు సమకూరుస్తూ ఉండేవాడు. ఆమె అడిగిన కోరికలన్నీ తీర్చేవాడు. ఒకసారి పెద్ద మొత్తంలో డబ్బు అడగడంతో పంట అమ్మగా వచ్చిన డబ్బులు 1,50,000 ఆమె చేతిలో పెట్టాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బులు అడిగితే బ్రేస్లెట్ నమ్మేసి ఇంకొక 2 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ కూడా డబ్బులు అడిగింది. ఆమె ఎక్కడా కూడా సంతృప్తి పడట్లేదు. ఆఖరికి పొలం అమ్మేసి పెద్ద మొత్తంలో డబ్బు అడగసాగింది. దాన్ని ఇష్టం లేక మగాన్ కుదరదు అని తెగేసి చెప్పేశాడు. మా నాన్నకి అది చాలా సెంటిమెంట్ పొలం అమ్మడానికి ఆయన ఒప్పుకోడు అని చెప్తే, మీ నాన్నని చంపే, అప్పుడు ఆ పొలం నీకే వస్తుంది, ఆ డబ్బు తెచ్చి నాకు ఇవ్వు అని చెప్పింది. అది ఇష్టం లేని అతను భార్య ఎంత వేధించినా కూడా భరించాడు. ఇంకొక రోజు భరించలేక నా వల్ల కాదు అని చెప్పి సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిన టైంలో ఒక వీడియో మెసేజ్ వచ్చింది మగాన్ ఫోన్కి. అది ఆమె భార్య పంపిన మెసేజ్. అందులో ఏముంది అంటే, తన ప్రియుడు దీపక్తో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో. ఏ మొగుడైనా ఎలా తట్టుకోగలడు చెప్పండి? అతను కూడా తట్టుకోలేకపోయాడు. సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు. వెంటనే ఒక వీడియో మెసేజ్ పంపించాడు. ఏంటి అంటే, ఈమెకి ఆల్రెడీ ఇంతకు ముందు పెళ్ళయిందట, వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయినా కూడా భరించి ఆమెతో కాపురం కంటిన్యూ చేశాడు. కానీ తినతో వివాహం జరిగిన తరువాత కూడా ఇంకో వ్యక్తితో వివాహితర సంబంధాన్ని పెట్టుకోవడాన్ని మగాన్ తట్టుకోలేకపోయాడు. ఈ దీపక్ అన్నవాడు పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతడి అండ చూసుకునే భర్తని నానా అగచాట్లు పెట్టింది, వేధించింది. ఆఖరికి ఇతడి ప్రమోషన్ కోసం 5 లక్షల రూపాయలు అవసరమైతే ఆ డబ్బు కూడా దివ్య భర్త మగాన్ని అడిగిందట. చూడండి అసలు ఎంత దారుణంగా ఉందో సిచ్యువేషన్. అయితే ఇందులో అతను ఏం చెప్పాడంటే, ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు, నా చావుకు కారణం దివ్య, ఆ దీపక్కే. తన పిల్లల్ని కూడా తల్లికి అప్పచెప్పొద్దు, తన తల్లిదండ్రుల దగ్గరే తన పిల్లలు పెరగాలి అని చెప్పి ఒక మెసేజ్ పెట్టి సూసైడ్ చేసుకున్నాడు. ఎంత దారుణమైన ఘటన కదా! హర్యానాలో జరిగింది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన పెద్దవాళ్ళు చెప్పినట్లుగా అటు ఇటు కూడా బాగా ఎంక్వైరీ చేసుకుని మన లైఫ్లోకి మన భాగస్వాములను ఆహ్వానించాలి. రైట్? మీ కమెంట్ ఏంటో కమెంట్ బాక్స్లో తెలియపరచండి.